ఏ మనిషి దివ్య పిన్నిది చైతన్య బాబాయ్ పెళ్ళి ఫొటోస్ వచ్చినాయి తెలుసా? ఇంకా వీడియోస్ రాలేదు కానీ ఫొటోస్ అయినా ఫోటోగ్రాఫర్ పంపిండు. మనం ఫొటోస్ చూద్దామా? సూపర్ వచ్చినాయి. నేను ఆల్రెడీ చూసిన ల్యాప్టాప్లో, ఇప్పుడు టీవీలో కనెక్ట్ చేస్తున్నా. మాతో పాటు మీరు కూడా చూడండి, చాలా బాగున్నాయి ఫొటోస్. గుండెల్లో నా వేగం పెంచావే, కుమ్మంలోకి హోలీ తెచ్చావే, నోకో పక్క నుండే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మ మళ్ళీ పూర్తి చేస్తున్నానే. ఇంకేం 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 కావాలి, చాలే చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరగాలి. తదికి నతక జోను, తదికి నతక జోను, తదికిట తదరిన తదిరిత ఆనందం, తలవన తలపుగ ఎదలను కలుపగ, మొదలిక మొదలిక మల్లిగీత గోవిందం. ముగింది సన్నాయి గుండెల్లోనా, ప్రేమించే వీచెటి కళ్ళల్లోనా, ఏమైందో ఏమైందో మోనాలిసా, ఏంటో ఈ మహిమా. ముగింది సన్నాయి గుండెల్లోనా, ప్రేమించే వీచెటి కళ్ళల్లోనా, ఏమైందో ఏమైందో మోనాలిసా, ఏంటో ఈ మహిమా. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది, పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది. కొత్త నేస్తం కాదుగా, ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా, ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక, తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. కను పాపల్లో నిదురించే కలదాటింది తొలి ప్రేమ, తొలి చూపుల్లో చిగురించే మనసిమ్మంది మన ప్రేమ. కలగన్నాను కవినైనాను నిన్ను చూసి, నిన్ను చూసాకే నిజమైనాను తెరతీసి, బహుశాయి ఆమని పిలిచిందారమ్మని, ఒకటైతే కమ్మని పల్లవే పాటగా. ప్రతిసారి వాయిస్ ఓవరేనా, ఈసారి మంచి పాటలు పెట్టు అని చెప్పి అద్వితి రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియోని మంచి సాంగ్స్ తోటి చూడండి. అందం చందం తెలుగు బొట్టబొమ్మ ధన్యం కాదా, పాతికేళ్ల జన్మ కళ్ళే కలిపావు, కళ్ళే కలా ముందు చూడలేదు ఇదో విధం, కొత్త పిచ్చి లేదు తుల్లే సంతోషం, పాలరాతి పైన పాదం. ఫోటో చేసే ముందు ఇల్లు వచ్చి చూడాలి. ఫోటోలో ఒక 5 నిమిషాలు చూడు, నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. నేను ఒక కొత్త రోబో వాక్యూమ్ క్లీనర్ కొన్నాను, దాని ఆపరేషన్ నీకు చేసి చూపిస్తా. చూపి. సో ఆల్ఫా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అగరో వాళ్ళది. దీంతో పని మనిషి లేకుండా మన ఇంట్లోనే మొత్తం డ్రైగా క్లీన్ చేసుకోవచ్చు. వాక్యూమ్ క్లీనర్ టైప్లో మాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీని ఫంక్షనింగ్ అంతా నేను ప్రాక్టికల్గా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. మీరు యూస్ చేస్తూ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని లోపల ఫస్ట్ ఓపెన్ చేయగానే కనిపించేది ఈ రోబో వాక్యూమ్ క్లీనర్.
సో దీన్ని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ బేస్ అని ఒకటి ఇచ్చారనమాట. దీని నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఛార్జింగ్ బేస్. సో ఛార్జింగ్ బేస్కి వీళ్ళు ఒక వైర్ కూడా ఇచ్చారు. సో దాంతో ఇది ఛార్జ్ అవుతుంది. దీన్ని పవర్ అడాప్టర్ అని అంటారు. నేను ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. దీని పవర్ సప్లై వస్తుంది. దీన్ని ఆన్ చేయాలి అని అంటే ఇవి రెండు ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో దీనికి మనకి ఇంకొకటి 2-in-1 డస్ట్బిన్ అండ్ వాటర్ ట్యాంక్ ఇచ్చిళ్ళు. సో ఇలా ప్రెస్ చేస్తే 2-in-1 డస్ట్బిన్ అండ్ వాటర్ ట్యాంక్ వచ్చింది. సో దీంట్లో డస్ట్బిన్లో డ్రైగా ఉన్నదంతా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాటర్ తోటి మాప్ చేయాలి కాబట్టి ఇక్కడ వాటర్ మనం నింపుకోవచ్చు. దీని కంటైనర్ కెపాసిటీ, డస్ట్ కంటైనర్ కెపాసిటీ 240 ml, వాటర్ ట్యాంక్ కెపాసిటీ 250 ml. సో ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ సైడ్ బ్రషెస్ అనమాట. సో కలర్ కూడా వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ కలర్కి తగ్గట్టు మనము దీని వెనకాల ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ ఫిట్ అయిపోయింది. ఇది గ్రీన్ కాబట్టి గ్రీన్ దగ్గర నేను ఫిట్ చేస్తున్నాను. సో ఈ డస్ట్ బాక్స్ని కూడా ఫిట్ చేస్తున్నాను. మాప్ హోల్డర్ అనమాట, ఇది చూస్తుంది. దీనికి ఒక మాప్ కూడా ఇచ్చిండు. ఒకటి స్టాండ్ బైగా ఇంకో మాప్ కూడా ఇచ్చిండు అనమాట. సో దాన్ని ఫిట్ చేయడం చాలా ఈజీ. ఇలా ఫిట్ చేయొచ్చు. ఇది హై ఎఫిషియన్సీ స్పాంజ్ ఒకటి, ఒక క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చిండు. సో ఈ 2-in-1 డస్ట్బిన్ అండ్ వాటర్ ట్యాంక్లో ఫస్ట్ మనకి ప్రైమరీ ఫిల్టర్ ఉంది, తర్వాత స్పాంజ్ ఫిల్టర్, హై ఎఫిషియన్సీ ఫిల్టర్ అవన్నీ ఫిట్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. దీని లోపల ఆల్రెడీ ఒకటి ఫిట్ చేసి ఉంది. ఇది స్టాండ్ బైగా ఇంకొకటి ఇచ్చిండు. సో ఆల్రెడీ ఫిట్ చేసి మీకు చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ కవర్ ఇట్లా చేసేస్తున్నా ప్రెస్ చేసి. సో ప్రాక్టికల్గా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. దీనికోసం స్మార్ట్ లైఫ్ అనే ఒక యాప్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను సెల్ ఫోన్లో. గెస్ట్ యూజర్గా కూడా దానిలో లాగిన్ అవ్వచ్చు. సో ఆటోమేటిక్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కొద్దీ స్మార్ట్గా అది ఎలా క్లీన్ చేస్తుందో చూద్దామా. సో స్మార్ట్ లైఫ్ యాప్లో వెళ్ళగానే ఈ ఆల్ఫాని నేను కనెక్ట్ చేసుకున్నాను వైఫై తోటి. సో మా ఇంట్లో ఇప్పుడున్న ఈ జీపీఎస్ లొకేషన్ ఇక్కడ వచ్చిందనమాట. సో స్మార్ట్ నేను ప్రెస్ చేయగానే అక్కడ స్టార్ట్ అయిపోయి క్లీన్ అవుతుంది అనమాట. సో దాన్ని కొంచెం ముందుకు వెనక్కి మనం తిప్పుదాము. టీపై మీద పెట్టాను అనుకో, అది అదంతా అదే ఆగిపోతుంది. ఎందుకంటే పడిపోతుంది అని చెప్పి డిటెక్ట్ చేసి అది పడిపోకుండా ఉంటుంది అనమాట. సో అది స్మార్ట్గా డిటెక్ట్ చేస్తుంది. అది అడ్డుగా వచ్చినా కానీ అది డ్యామేజ్ అవ్వకుండా ఆ బంపర్కి టచ్ అయ్యి అక్కడే ఆగిపోతుంది అనమాట. వేరే రూట్ తోటి అది స్మార్ట్గా క్లీన్ చేసేసుకుంటుంది. చూడండి అక్కడ అడ్డు వచ్చిందని చెప్పి ఆగిపోయింది అక్కడ. సో ఇందులో మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. స్మార్ట్గా కావాలంటే స్మార్ట్గా, లేదంటే లొకేషన్కి వెళ్ళాలి అంటే పిన్ అండ్ గో, లేదంటే ఒక రూమ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ రూమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా జోన్ కావాలంటే జోన్, ఇక లాస్ట్కి ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి ఛార్జింగ్ చేసుకోవాలంటే డాక్ చేయవచ్చు అనమాట. ఇలా డాక్ అయిపోద్ది. అదే మీకు అర్థం అవ్వాలని చెప్పి డస్ట్ చేసి మరీ చూపిస్తున్నామో అది ఎంత ఎఫిషియెంట్గా క్లీన్ చేస్తుందో. ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి కూడా ఇంటర్నెట్ ద్వారా మనం ఆపరేట్ చేయవచ్చు. మా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అన్నట్టు ఆప్షన్స్ అన్ని యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని యాప్ ద్వారా ఎలా క్లీన్ చేస్తానో మీకు ప్రాక్టికల్గా చూపించాను. సో ఇప్పుడు డస్ట్ అంతా కలెక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో దీన్ని డిస్మాంటిల్ చేయడం కూడా చాలా ఇది. ఇక్కడ ప్రెస్ చేసి మాప్ని తీసినాను. దాని తర్వాత దీన్ని ఇట్లా ప్రెస్ చేసి తీసాను. చూడండి ఇక్కడ మీకు డస్ట్ కనిపిస్తుంది కదా. దీంట్లో 4 సెక్షన్ మోడ్స్ ఉన్నాయి. సో దీన్ని ఓపెన్ చేస్తున్నా. చూడండి ఈ డస్ట్ అంతా ఈ ఫిల్టర్ దగ్గర కలెక్ట్ అయిపోయి ఇక్కడ అంతా కలెక్ట్ అయింది. మనం డస్ట్బిన్లో వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఈ ఫిల్టర్ని మొత్తము. సో ఈ బుక్లో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మన ఇంటి ప్లాన్ని మొత్తము అది యాప్ ద్వారా మనం డిజైన్ చేసి దాంట్లో ఈ ఒక్క రూమ్ కావాలా, ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియా వరకు మనం క్లీన్ చేసుకోవాలా, ఏ రూమ్లు ఏ టైంకి క్లీన్ చేయాలని మనం ఆటో సెట్ చేసుకోవచ్చు అనమాట. స్మార్ట్ క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ బుక్లో వాళ్ళు ఇచ్చిండు. సో చాలా ఎఫిషియెంట్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నాయిస్ ఏం రాదు ఎక్కువ. రెగ్యులర్గా మనకి ఏదైతే ఉంటుందో డెసిబల్స్ 65 డెసిబల్స్ మనం నార్మల్ లివింగ్ కండిషన్స్లో కూడా అంత ఉంటుంది అనమాట. సో సౌండ్ పొల్యూషన్ అనేది ఉండదు అనమాట. సో వైఫై తోటి ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. 1 year వారంటీ కూడా ఉంది. సో అది ఒక బెస్ట్ ఆప్షన్. సో అద్వితి నచ్చింది కదా, నీకు పని లేకుండా రోబోతో ఇల్లు మొత్తం క్లీన్ అయ్యే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అగారో వాళ్ళది. ఇప్పుడు ఫొటోస్ చూసేద్దాం. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే, తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే, ఒక దీపం వోలే ప్రతిబింబం నిన్నే కొలుచుకుందుకై బాసలు చేయుచుంటినే, ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే. ప్రాణం మల్లాడిపోదా అమ్మాడి, అందం కట్టేసుకుంటే అమ్మాడి, ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి, ఆ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా, హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే, కాలే నేలే తాకద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే, కోపంలోనూ ముద్దొస్తాడే. మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని
పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్పవెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైంది నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై పలికినది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో అటో ఇటో ఏవైపు సాగుతున్నదో ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది సంతోషాలి నిండే బంధం మల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష ಶ್ರೀರಾಮುಡಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣುಡಲ್ಲಿ ಏವಂಕಲಿ ನೋಡೆ ఏ మచ్చలి నీ జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి వంగింది నీల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లి శ్రీకృష్ణుడల్లి ఏ వంకలి నోడే ఏ మచ్చలి నీ జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నీ పిలుపు కోసం వెతికింది మౌనం ఆవరము కోరి మిగిలుంది ప్రాణం నా గుండె నడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే